ఈ వారం అంతా నేను టెస్ట్ అని మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేశాను. సో ఇవాళ నేను మీకు టెస్ట్ గురించి కాకుండా ఒక చిన్న వెల్‌నెస్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఇది స్పెషల్లీ యంగ్ పేరెంట్స్‌కి చాలా యూస్‌ఫుల్ అవుతుందండి. పిల్లలకి కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు రాత్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే బ్రీతింగ్ ఇష్యూస్ లేకపోతే నోస్ బ్లాక్ అయ్యి సరిగ్గా ఊపిరాడకపోవడం ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి మనం పల్మనాలజిస్ట్ దగ్గరికి లేదా పీడియాట్రిషియన్ ఆర్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే ప్రిస్క్రైబ్ నెబ్యులైజర్స్. అవి చాలా రకాలు ఉంటాయండి. 2 రకాలు చూపిస్తాను. సో ఇది చాలా నాకు కూడా హెల్ప్‌ఫుల్ అయింది. ఐ హోప్ ఇట్ రియల్లీ హెల్ప్స్ యూ ఆల్సో అ లాట్. సో ఫస్ట్‌లో మనం ఇలాంటివి వాడేవాళ్ళమండి. ఒక పెద్ద మెషిన్, నెబ్యులైజర్ మెషిన్ వచ్చేసి దానికి ఒక ట్యూబ్ వచ్చి అండ్ దానికి మాస్క్ ఇవన్నీ ఉంటాయి. సౌండ్ వస్తూ ఉంటుందండి. నైట్ టైం పడుకున్నప్పుడు మీరు పెట్టాలంటే అది చాలా నాయిస్ చేస్తుంది అండ్ కిడ్స్ కూడా లేచి అగైన్ వాళ్ళకి స్లీప్ ఉండదు, మనకి స్లీప్ ఉండదు. సో దాని బదులు ఐ సజెస్ట్ యూ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ నెబ్యులైజర్. సో దిస్ ఇస్ అ పోర్టబుల్ వన్. ఇది పోర్టబుల్ నెబ్యులైజర్ అండ్ దీనికి చిన్నగా మీకు మాస్క్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ మాస్క్స్ కూడా ఇస్తారు. యూ కెన్ టేక్ ఇట్ ఎనీవేర్ ఇఫ్ యూర్ ట్రావెలింగ్ ఆర్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఇక్కడ మీరు డ్రగ్ లోడ్ చేసేస్తారు అండ్ దిస్ ఇస్ ద కవర్. ఎనీవేస్ ద డ్రగ్ ఇస్ సేమ్ అండి. ట్రీట్మెంట్ పార్ట్ చూసుకుంటే మనం డ్రగ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బ్రాంకోడైలేటర్ అండ్ స్టిరాయిడ్. యూ కెన్ రిమూవ్ దిస్ అండ్ ఆల్సో ఫిక్స్ ఇట్ బ్యాక్. సో ఇది మీకు ఈజీగా పోర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ పైన మీరు డ్రగ్ కూడా వేసుకోవచ్చు. ఏసర్స్ తోటి కూడా వేరే పోర్టబుల్ నెబ్యులైజర్స్ దొరుకుతాయండి. హబ్ పఫ్ కిట్ అని అంటారు దాన్ని. అది కూడా ఇట్ ఇస్ అ వెరీ గుడ్ వన్. దట్ ఈస్ మోర్ ఈజియర్ దాన్ ద ఇనిషియల్ పెద్ద మెషిన్స్ కన్నా ఇది కొంచెం ఈజీగా ఉంటాయి. మీరు మాస్క్ పెట్టుకున్నాక 1 పఫ్ అయిన తర్వాత ఒక్కసారి పఫ్ ఇచ్చి వెయిట్ ఫర్ 10 to 20 seconds అండ్ దెన్ అగైన్ గివ్ ద నెక్స్ట్ పఫ్. మంచిగా వాళ్ళు తీసుకొని లోపలికి ఇన్హేల్ చేసుకొని దానివల్ల ఎఫెక్ట్ బాగుంటుంది. అది ఒకటండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే సేమ్ కోల్డ్, కాఫ్ ఉన్న పిల్లలకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ స్టీమ్ ఇన్హలేషన్ యాజ్ వెల్. ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్ టు ఇన్హేల్ స్టీమ్. సో అలాంటప్పుడు ఇఫ్ యువర్ కిడ్ ఇస్ నాట్ ఏబుల్ టు కొంతమంది కిడ్స్ దే వోంట్ బి వెరీ కోఆపరేటివ్ అండ్ జస్ట్ ఇన్హేల్ ద స్టీమ్. ఆ స్టీమ్ ఇన్హలేషన్ ప్రొసీజరే వాళ్ళకి అంత ఇబ్బందిగా ఉండొచ్చు. సో అలాంటప్పుడు స్నానం చేపిస్తున్నప్పుడు వాళ్ళకి బకెట్లో ఫుల్ వేడి హాట్ వాటర్ తీసుకొని దానిలోనే ఒక 2 drops ఆఫ్ యూకలిప్టస్ ఆయిల్ వేయండి. ఆర్ క్యార్వాల్ ప్లస్ అని మీకు టాబ్లెట్స్ దొరుకుతాయి. అది యాజ్ అ హోల్ టాబ్లెట్ కాకుండా యూ జస్ట్ పియర్స్ ఇట్ అండ్ పుట్ ద ఆయిల్ ఇన్సైడ్ ద బకెట్ అండ్ అదే స్టీమ్ని మంచిగా వైల్ దే ఆర్ టేకింగ్ బాత్ అది స్టీమ్ మొత్తం వాష్రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి బాగా మంచి రిలీఫ్ వస్తుంది. 200% దీని ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. ఇట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ రిలీఫ్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ అవుట్ అండి. చిన్న పిల్లలకే కాదు పెద్ద వాళ్ళకి ఓవర్ 60 years ఏజ్డ్ పీపుల్కి, ఓల్డ్ పీపుల్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇన్ స్టీమ్ ఇన్హేలర్స్ ఉంటాయి. అది తీసుకొని మళ్ళీ ప్లగ్ పెట్టుకొని మళ్ళీ మనం అంత అది పెద్ద ప్రొసీజర్ లాగా అనిపిస్తే కెన్ యాడ్ యూకలిప్టస్ ఆయిల్ డ్రాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టిప్స్. థ్యాంక్ యూ.